మొదటి నుంచి బిలీవ్ చేసి అండ్ ఫస్ట్ నుంచి కూడా ఒక అంటే జాబ్ పరంగా కాకుండా కంప్లీట్ గా బిజినెస్ లోనే ఉంటూ ఫుల్ టైం ఎంటర్ప్రెన్యూర్ గా ఉంటూ తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి అండ్ ఎంతో మంది జన్వై కి ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి మన నెక్స్ట్ లీడర్ సాధు కృష్ణ. సో సాధు కృష్ణ గారు, ఈ ప్రోగ్రామ్ కి వార్మ్ వెల్కమ్ టు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఫర్ వార్మ్ వెల్కమ్ అండి. హాయ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, హెల్దీ ఈవినింగ్ అండి. దిస్ ఈజ్ కృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. ప్రొఫెషన్ బై ఆంటర్ప్రెన్యూర్, ఒక ఆంటర్ప్రెన్యూర్ గా మా యొక్క కెరీర్ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నా యొక్క పర్సనలీ లాంచ్డ్ బై ద మోహన్ ప్రసన్న గారు, కోచ్ బై ద శ్రీరామ్ అండ్ పూజ గారు, మెంటర్ బై ద ప్రసాద్ సూర్యకుమార్ గారు. వీళ్ళ యొక్క ఎల్ఓఎస్ లో గ్రో అవడం రియల్లీ బ్లెస్డ్ అనమాట. నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆపర్చునిటీకి వచ్చిన జస్ట్ పాకెట్ మనీ కొరకు వచ్చాను అనమాట. నేను ఏదైతే మాస్టర్స్ స్టడీ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడు జస్ట్ ఏదైనా పాకెట్ మనీ ఏదైనా 3000 వస్తే సరిపోద్ది అనే మైండ్ సెట్ తోటి ఈ బిజినెస్ మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ సోచ్ చేయడం జరిగింది. ఇక ఒక 6 months అనేది పొటెన్షియల్ అర్థమైంది అనమాట. జర్నీ చేసిన తర్వాత ఇందులో చాలా డెప్త్ ఉంది. ఓకే, జాబ్ చేస్తే మేబీ చాలా మంది వాళ్ళు అనుకున్న లైఫ్ టైం అచీవ్ అవుతారు లేదో నాకు కొంచెం క్లారిటీ లేదనమాట. ఎందుకంటే నా యొక్క సీనియర్స్ కానీ మా రిలేషన్స్ లో కానీ చాలా మంది చాలా మంచి జాబ్ చేస్తున్నారు. ఐ మీన్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేస్తున్నారు అనమాట. అయినప్పుడు కూడా వాళ్ళు అనుకున్న లైఫ్ టైం అచీవ్ చేయలేకపోతున్నారు అనమాట. వెంటనే డిసైడ్ అయ్యాను, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని ఫుల్ టైమ్ ఎంటర్ప్రైన్ గా కెరీర్ బిల్డ్ చేయడం జరిగింది అనమాట. నేను నా యొక్క సక్సెస్ మెయిన్ కి అంటే కన్సిస్టెంట్ అండ్ పెర్సిస్టెన్స్ ఇస్ ద మెయిన్ ఆఫ్ ద కీ రోల్ అనమాట. అంటే ప్రతి దగ్గర కూడా కన్సిస్టెంట్ పెర్సిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఏదైతే నా యొక్క ఫౌండర్ ప్లాట్ఫామ్ జర్నీ చూసుకున్నట్లయితే నేను ఫోకస్ చేసేది అంతా కూడా 4+ ఇన్కమ్ మీద ఫోకస్ చేశాను అనమాట. ఐ మీన్ బీబీఐ ఉండేది. బీబీఐని కన్సిస్టెన్సీ చేసే ప్రొసీజర్ లో నేను సిల్వర్ అయ్యా, గోల్డ్ అయ్యా, ప్లాటినం అయ్యా, ఫౌండర్ ప్లాటినం అయ్యాను అనమాట. ఒక యాన్యువల్ ఇయర్ లో ఇలాగ తీసుకుంటూ రావడం జరిగింది. జస్ట్ పాకెట్ మనీ కొరకు వచ్చే ఒక స్టూడెంట్ ఏమొచ్చి ఈ రోజు చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా యొక్క యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే నియర్లీ 20 lakhs అనమాట. మేబీ జాబ్ చేస్తే ఆ యొక్క ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది లేదు కూడా డౌట్ అనమాట. ఎందుకంటే నేను వచ్చి మెంటర్షిప్ కూడా 3.5 years అవుతుంది. జాబ్ అనే కాన్సెప్ట్ డిలీట్ చేసుకున్నా. ఎందుకంటే జాబ్ చేసిన ఆ ఇన్కమ్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లీడర్స్ చెప్పారు అనమాట 30-40 అని. ఓకే, 1 lakh ఇన్కమ్ అబోవ్ అయింది ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఇంకా సాటిస్ఫికేషన్ థింగ్ ఏంటంటే, మా యొక్క పేరెంట్స్ కూడా నేను యొక్క బిజినెస్ స్ట్రీట్ అనేది పెంచడం జరిగింది అనమాట. ఎందుకంటే నేను ప్లాటినం అయ్యా, లాస్ట్ మార్చ్ లో ప్లాటినం ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యాను అనమాట. అప్పుడు మా ఫాదర్ కి నాతో పాటు ప్లాటినం ట్రిప్ తీసుకెళ్ళాను. నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసేదారు మా ఫాదర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ లో ఫ్లైట్ జర్నీ అనే ఆప్షనే లేదనమాట. బై గాడ్స్ గ్రేస్ అనమాట, యాంబే ఆపర్చునిటీ ద్వారా ఆ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగల. బట్ ఇప్పుడు చూసుకుంటే ఫౌండర్ ప్లాటినం అయ్యాం. నెక్స్ట్ అయితే ఈ వీక్ లో ఏఎల్ఎస్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యామన్నమాట. ఈ ట్రిప్ కి మా మదర్ తో నేను మళ్ళీ ట్రిప్ నేను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నమాట. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి ఈ ఆపర్చునిటీలో చూసుకున్నట్లయితే? అంటే ఎవరైతే పేరెంట్స్ కి ఇంతకంటే గిఫ్ట్ ఇవ్వగలమా, అది చాలా వండర్ఫుల్ థింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క యాన్యువల్లీ నాకు 23 grams ఆఫ్ గోల్డ్ వచ్చింది. అది కూడా మా మదర్ కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ విధంగా మదర్ కి గిఫ్ట్ ఇస్తే ఇంకేముంది, యాజ్ స్టూడెంట్ గా ఉంటూ అదొకటి బాగా ఇన్స్పైర్ చేసిన థింగ్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై యాంబే కార్పొరేషన్ అనమాట. ఎందుకంటే నాకు ప్రతి స్టెప్ లో కూడా పిన్ టు పిన్ గైడ్ చేస్తూ వచ్చారు అనమాట. ప్రశాంతి మేడం కానీ, చందు సార్ కానీ, అలాగే రాహుల్ సార్ కానీ ఏదైతే సోషల్ మీడియా పరంగా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అలాగే జ్యోతి మ్యామ్ కానీ ఏదైతే న్యూట్రిషన్ పరంగా ఇంకా డెప్త్ గా ఏ విధంగా కన్సల్టెన్సీ చేయాలండి. థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ యాంబే స్టాఫ్ చూసుకున్నట్లయితే. అలాగే ఏపీ తెలంగాణలో ఉండే ప్రతి యాంబే స్టోర్ లో ఉండే ప్రతి యాంబే స్టాఫ్ కూడా హార్ట్లీ థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మేము ఫోన్ చేస్తూనే ఉంటుంది మా టీం అనేది. ఎందుకంటే ఏపీ తెలంగాణ మొత్తం మా టీం ఉంది కాబట్టి ఎంత ఫోన్ చేసినప్పుడు కూడా మాకంటూ మీకంటూ ప్లేస్ ఇచ్చారన్నమాట. మీ యొక్క ప్లేస్ దీంట్లో చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా అయితే నాకు నెక్స్ట్ 2 years లో చూసుకుంటే ఫౌండర్స్ ఎమరాల్డ్ అనేది బీట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ డైమండ్ బ్రేక్ చేస్తుంది, నో డౌట్ అనమాట. ఎందుకంటే ఆ యొక్క ఏదైతే ప్లానింగ్ ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అనమాట. డిసిజన్ నేను చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అప్లైన్స్ కోచెస్ మెంటర్స్ అందరూ కూడా, అలాగే యాంబే కార్పొరేషన్ కూడా ఆల్ ది థ్యాంక్స్ అండి.